శిరస్సు వంచి నా నా వందనాలు చెప్తున్నా అన్న. ఈ మీటింగులు జరగకుండా సాతాను గారు నాతో ఛాలెంజ్ చేశాడు. మీటింగుల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటే భారీ వర్షం పడుతుంది అని చెప్పి ఒక భ్రమలోకి తీసుకెళ్ళాడు. తర్వాత దైవజనులందరూ ఆరాధన చేస్తుంటే స్టేజి కూలిపోతుందని చూపించాడు. తర్వాత నేను నిద్రపోతున్నప్పుడు ఒక చిన్న పాప పింక్ కలర్ డ్రెస్ వేసుకొని నీకు అమ్మోరు పోస్తుంది, నువ్వు చెయ్యలేవు అని చెప్తే నేను అన్నాను, ఏసై రక్తంలో కడగబడ్డ బిడ్డని, ఏసై సొత్తుని అని చెప్పి ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయమని భాషలో మాట్లాడేసరికి వెళ్ళిపోయింది. చప్పట్లు కొట్టండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను ఆశపడ్డాను, ఆశపడుతున్న ప్రాణానికి తృప్తినిస్తానన్నాడు దేవుడు. ఖచ్చితంగా నేను ఆశపడ్డాను, దేవుడు నా ఆశని తృప్తిపరిచాడు. 2 రోజులు అనుకున్నది 3 రోజులు జరిగించాడు. దేవుని నామానికి మహిమకరంగా జరిగించాడు. చప్పట్లు కొట్టండి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనాన్ని బట్టి సమాధానకర్తకు దేవుడు సాతాన్ని మీ కాళ్ళ క్రింద శీఘ్రం చెతగదొక్కించింది. ఈరోజు మనందరి కాళ్ళ క్రింద చెతగదొక్కించాడు. సాతాను గెలిచాడా? దేవుడు గెలిచాడా? దేవుడే గెలిచాడు కదా. సమరయ స్త్రీ ఆ రోజు తన గ్రామాన్ని ఎలా అయితే రక్షింపబడినారో, నేను ఈరోజు గ్రామంలోకి వచ్చాను, నా పాపాలన్నీ విడిచిపెట్టి సత్య మార్గంలోకి నడిపిస్తున్నాను. మీరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తే దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. బాప్తీసం మీ సంఘంలోనే తీసుకోవచ్చు. ఇక్కడ పాస్టర్ గారు ఇస్తారు అది కాదు, కానీ మీ సంఘంలోనే తీసుకోండి. ఎవరైనా ఇంతటి వాక్యం విన్న తర్వాత కూడా మారు మనసు లేకపోతే పరో హృదయం కఠినమైనట్టే. అలాగే ఈరోజు ఎలా జరిగించాలి, బడ్జెట్ లేదు అనుకున్న సమయంలో మా నాన్నగారు, లాలయ్య పెదనాన్నగారు సహకరించారు భోజనాలకి. అలాగే చాలామంది పాలపర్తి అంకారావన్న, పులి హనుమంత మావయ్య, బందా యేసురత్నం గారు, అచ్చుకట్ల అశోక్ గారు, అందరూ మేము వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారండి. నేను అడుక్కోలేదండి, వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మేము చేస్తాము అన్నాను. దేవునికి మహిమ కలుగును గాక.